అధ్యక్షులు శ్రీ పల్లె లక్ష్మణ్ గారు విశేషాలు వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా అదేవిధంగా పెద్దలు చేసి ప్రారంభించవలసిందిగా సరస్వతి ఉపాసకులు శ్రీ దేవకేశ్వర గారిని అతిథులను కోరుతున్నాం. ఆ మహానుభావుల యొక్క చలువ చేత యావత్ భారతదేశంలో తెలుగువారు అందరూ ఉండేటువంటి తీరంలో కీర్తిని సంతరించేటువంటి గౌరవ పెద్దలు పూజ్యులు మహేష్ గౌడ్ గారిని ఒకసారి చెప్పడం ద్వారా సమస్య. నేను చాలా సందర్భాల్లో అడిగా, ఓల్డ్ సిటీలో ఎందుకుంటున్నట్టు నా తుది శ్వాస వరకు సింహవాణిని నా ఆరాధ్య దేవునుడు, కుటుంబాన్ని, దారాపుత్రాదులను, సంసారాన్ని, వ్యాపారాన్ని పక్కన పెట్టి ఒక మానవాత్మకున్నటువంటి అక్షర అవధూత మహేష్ గౌడ్ గారు. చెప్పడం ద్వారా మీరు అభినందించాలి. కోట్లైనా కూడా, ఎన్ని రాజకీయపరమైన ఇబ్బందులైనా కూడా కంచి జగద్గురు యొక్క పవిత్రమైన జేడి సరస్వతి గారు నాకు ఆత్మీయులు మా ఇంటికి వచ్చారు. అప్పుడు అన్నాడు, ఓల్డ్ సిటీలో ఒక సాహసమైనటువంటి ఘనాపాటి మా మహేష్ గౌడ్ గారు. ఎందుకంటే అప్పటి ప్రభుత్వాన్ని దీన్ని ఒక రాష్ట్ర పండుగగా చేస్తే దీనికి విస్తృత ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఇంతటి మహత్తున్నటువంటి పండుగకు మరి ఆ హోదా కల్పిస్తేనే ప్రజలకు చేరువవుతుంది. భావి తరాలకు ఈ సంస్కృతిని అందించేటువంటి వారతాన్ని సంకల్పంతో ఆ రోజు చేసినటువంటి ఆ డిమాండ్ సుదీర్ఘ పోరాటం అనంతరం 14 సంవత్సరాల తర్వాత అది ఒక రాష్ట్ర పండుగగా అవతరించింది. మరి అది అవతరించడమే కాకుండా మరి ముఖ్యంగా ఈ ఉమ్మడి దేవాలయాలకు ప్రాతినిధ్యం మహేష్ కుమార్ గౌడ్ గారు మరి పాత బస్తీ భాగ్యనగరానికి చెందినవారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, భాగ్యనగరం అంటే అక్కడ ఉండేది పేరుకు మాత్రమే భాగ్యనగరం, కానీ అక్కడ ఉన్నది మాత్రం అందరూ అభాగ్యులు. ఎందుకంటే ఏ విధంగా అయితే దేశం స్వాతంత్రానంతరం 1 సంవత్సరం తెలంగాణ ప్రజలందరూ కూడా రజాకారుల కబంధ హస్తాల్లో నలిగిపోయారో, ఈరోజు కూడా ఈ సంవత్సరం మనం భారతదేశంలో మనము ఆజాదీ కా అమృత్ మహోత్సవం అని చెప్పి జరుపుతున్నారు. కానీ ఇప్పటికి కూడా పాత నగరంలో రాజకీయ ప్రాతినిధ్యం కొరబడి ఈరోజు కూడా ప్రజలు ఆ రజాకారుల వారసుల చేట్ల అదేవిధంగా నలిగిపోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మహేష్ గౌడ్ గారు ఒకటే ఆలోచన, ఇంకా మనకు ఎవరు రాజకీయ ప్రాతినిధ్యం లేదు కాబట్టి దిక్కులోనికి దేవుడే దిక్కు కాబట్టి ఆ అమ్మవారే మాకు ప్రతినిధి అని చెప్పేసి ఆ అమ్మవారి విశేష పండుగలనుకున్న సంస్కృతిని ప్రచారం చేసి దానితోనే మనము మన ఉనికిని కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతో దీనికి ఒక రాష్ట్ర పండుగ హోదా కల్పించడానికి విశేష కృషి చేశారు. అందుకనే ఈరోజు ఈ కేవలం రాష్ట్ర పండుగనే కాకుండా మరి ఈరోజు పేద మధ్యతరగతి వర్గాలు మధ్యలో ఉన్నటువంటి దేవాలయాలు దీపధూప నైవేద్యాలకు నోచుకోలేని పరిస్థితి అన్నమాట. అందుకని మళ్ళీ ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీకి ప్రార్థించిన వారు అప్పటి ముఖ్యమంత్రి గారిని మరి ధూపదీప నైవేద్యాలు నోచుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర పండుగను ఏ విధంగా జరుపుకుంటామని చెప్పేసి ఆయన దృష్టి తీసుకొస్తే ఈరోజు ఆ దేవాలయాలన్నీ కూడా ఆర్థిక సాయం చేసి ఈరోజు ఈ పండుగను ఎంతో వైభవంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి ఈ సంస్కృతిని గతంలో శిల్పారంభం వేదికను నిర్మించినటువంటి పాసిఫిక్ ఏషియన్ టూరిస్ట్ అసోసియేషన్లో ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల నుంచి
ఈ యొక్క సంస్కృతిని ప్రదర్శించి దీన్ని విశ్వవ్యాప్తం కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు దేశ రాజధానిలో ఢిల్లీలో చేస్తూ ఉన్నారు. మరి ఒకప్పుడు కేవలం సమైక్య రాష్ట్రం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల బదులు ఆటవికులు తిని తాగడానికి చేసుకునేటువంటి పండుగ అనేటువంటి ఒక చిన్న చూపున్న తరుణంలో ఇంత పెద్ద సంకల్పం తీసుకొని ఈరోజు దీన్ని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు ఆయన మహేష్ గౌడ్ గారు తన తుది శ్వాస విడిచే ముందు కూడా మరి ఈ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సుమారు 500 పైచిలకు కవులతో కవితా సంకలనాన్ని కూడా బండి ఉష గారి సౌజన్యంతో విడుదల చేసి తన తుది శ్వాస విడిచారు. మరి ఆయనటువంటి అసంపూర్ణంగా ఉన్నటువంటి ఆశయాలన్నీ ముందుకు తీసుకోవాలనే సంకల్పంతో ఆయన కుమారుడు అరవింద్ కుమార్ గౌడ్ గారు మేము అందరం కలిసి కూడా ఈరోజు మహేష్ గౌడ్ గారు లాంటి వాళ్ళు ఎంతో మంది ఈ సంస్కృతిని పదిలంగా భద్రపరిచి భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఎంతో మంది పాట పాడుతూ ఉన్నారు. కాబట్టి మా వంతు కూడా భక్తి సహకారంగా వారందరినీ గుర్తించి ప్రతి సంవత్సరం కూడా మేము వారికి ప్రోత్సాహాలు అందించి మా వంతు చేసుకుంటూ ఈ యొక్క సంస్కృతిని భావితరాలకు అందించే దాంట్లో మేము కూడా కృషి చేయాలనేటువంటి సంకల్పించాము. భవిష్యత్తులో ఇది రాష్ట్ర పండుగనే కాదు, వారి వాణి వినకుండా ఏ కార్యక్రమం అనేది ముందుకు సాగేది కాదు. మేము అనేక మంది దశాబ్దాలుగా వారితో ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నాం. యావత్ ప్రపంచానికి చాటాలనేటువంటి సంకల్పంతో వారు ముందుకు సాగేవారు. నిశలు అన్నిటిని పక్కన పెట్టి అమ్మవారి సేవలో నిమగ్నమై ఈ యొక్క బోనాల ఉత్సవాల యొక్క చరిత్రను చాటేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క ఇలాంటి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ ట్రస్ట్కి స్వాగతం పలుకుతూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో ముందుకు తీసుకెళ్లాలని ఏ రకమైనటువంటి ఆలోచనతో మహేష్ గౌడ్ గారు ఈ యొక్క బోనాల చరిత్రను ముందుకు అందరూ కూడా చైతన్యనిచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఆధ్వర్యాన మన పెద్దలు పెద్ద ఎత్తున ఇక్కడకు వారికి నాయన బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అర్థవంతమైన మాట చెప్పినట్టు చిరంజీవి మన్సూర్ గౌడ్ ఇప్పుడు స్పష్టంగా పలుకుతున్నా గుర్రా మన్సూర్ గౌడ్ గారికి మరొకసారి చెప్పడం ద్వారా అభినందన. గౌరవనీయులు దేవేంద్ర గౌడ్ గారి కార్యక్రమాన్ని రావటం మొదలు చెప్పాను. గౌరవనీయులు ఆనంద్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మా పెద్దన పల్లె లక్ష్మణ్ ఉన్నాడు, ఎక్కువ టైం వేస్ట్ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. థ్యాంక్ యూ. ఇదే సాంప్రదాయాన్ని వేరే భక్తులు కూడా కంటిన్యూ చేయాలి, ఒక లక్ష్మణ్ తప్ప. చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఇంతమంది రావటం. చాలా సభ నిరంజనంగా ఉంది, ఇవాళ చాలా నిండుగా ఉంది. ఒక నిండైన కుండలాగా, నిండైన పంచపాడిలా ఉన్నటువంటి సభకు నమస్కరిస్తూ కార్యక్రమ ప్రత్యేక ముఖ్య అతిథి మా ఆప్తులు ఆయన ప్రగతిని దగ్గరగా చూసిన సోదరులు పెద్దలు లక్ష్మణ్ గౌడ్ గారిని కూడా ఆశీర్పూర్వకంగా నేను మాట్లాడుతున్నాను. చాలా సంతోషం. ఇవాళ మహేష్ గౌడ్ గారిది ట్రస్ట్ ఏదైతే తయారు చేసి మంగళమ సెకండ్ ఇయర్ చాలా బ్రహ్మాండంగా. ఎందుకంటే మహేష్ గారితో నాకు ఒక 45 ఏళ్ళ సంది సంబంధం ఉన్నది. రెగ్యులర్గా సోషల్ ఆర్గనైజేషన్ కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ తిరగడంలో మహేష్ గౌడ్ గారు బాగా తిరుగుతుండే. అదేవిధంగా కుల సంఘాలలో కూడా గౌడ సంఘంలో కూడా చాలా బ్రహ్మాండంగా ఆయన ముందుండి ఓల్డ్ సిటీలో ఇంత మటుకు అక్కడ ఎన్నో కులాలుండి ఎంత గడబడైనా కానీ మాంకల్లమ్మ జాతరకు కానీ అక్కడికి పెద్ద మనిషి లెక్క ఉండి అక్కడ అన్నిటికీ ముందుండి నడిపిస్తుండే. చాలా సంతోషంగా నేను అభినందిస్తున్నాను. వాళ్ళ కొడుకుని కానీ వాళ్ళ అల్లుని కానీ చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం చేస్తుందంటే ఆ అదృష్టం ఆయనకు వీళ్ళ పిల్లలకు కలగాలని. అదేవిధంగా మాంకలమ్మ అంటేనే చాలా బ్రహ్మాండంగా నిష్ఠగా పనిచేస్తుంటారు. మనకు ఎల్లప్పుడూ ఏడాదికి ఎవ్రీ ఇయర్ మనము పూజలు చేసుకుంటా అమ్మవారు ఎవ్రీ ఇయర్ మనకు ఏడాది దాకా సుఖ సంతోషంతో ఉంచుతుందని భావిస్తూ, అదేవిధంగా మనకు పెద్దలు శర్మ గారు కూడా ఎన్నో ఏళ్ళ పరిచయం ఉన్నది. నేను ఇవాళ చూస్తే బ్రహ్మాండంగా మన కళలు మళ్ళీ చిన్న ఉన్నప్పుడు అన్ని యాదకు వస్తున్నది.
పోతురాజు కానీ ఇంకా వేరే డ్యాన్సులు కానీ బ్రహ్మాండంగా చేయడం, ఇదంతా మీ కృషి. మర్చిపోకుండా మన తెలుగువారు మర్చిపోకుండా, మన తెలంగాణ హైదరాబాద్ వాళ్ళు మర్చిపోకుండా ఈ కళలు ఎప్పుడు నడిపించవలసిందిగా కోరుతూ, అదేవిధంగా మాతో ఎంత సహకారం అయితే అంత చేస్తామని అల్లుడికి కానీ కొడుకు కానీ పెద్దలకు అందరికీ చెబుతూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు చెప్తూ జై మంగళమ్మ, జై మంగళమ్మ. ఇవాళ కొడుకు చేయటం ప్రత్యేకత కాదు, గౌరవ పెద్దలు మా ప్రవీణ్ చేయటం గొప్ప. అల్లుడు మా అమ్మ మాట వినాడు కానీ వినే అల్లుడు దొరికినందుకు చప్పట్లు కొట్టండి మా ప్రవీణ్కి. బిడ్డ ఎంత తాపత్రయపడ్డా అల్లుడిని దారిలో తెచ్చుకునే అవకాశం లేదు. కేవలం ఆయన యొక్క లక్ష్య శుద్ధి, ఆయన కూతురా కొడుకు అని కాదు, ఒక మంచి పని చేయడానికి చాలా అద్భుతంగా బ్రాహ్మణ మాట్లాడు. పర్జన్యాత్ అన్న సంభవానుడు తైత్రీయ ఈశావాస్య ఉపనిషత్తు అంటే ఈశావాస్య ఉపనిషత్తులో అన్నానికి పరబ్రహ్మ స్వరూపం ఉంది, అమ్మవారు పరబ్రహ్మ స్వరూపం. అలాంటి గౌరవనీయులు మా ప్రవీణ్ని అభినందిస్తూ, కార్యక్రమ కథానాయకుడు చిరంజీవి మా అరవింద్, చిరంజీవి కావ్య మంచి యాంకరు, శ్రద్ధస్పర్శ ఉన్నటువంటి మా కావ్య కూడా కృతజ్ఞులంగా రెండు మాట. సంవత్సరాల పాటు గోల్కొండ లష్కర్ కవర్ చేసే అదృష్టం నాకు కలిగింది. సో కవర్ చేయడము అంటే వచ్చినమా బోనాలు కవర్ చేసినామా, ఆడేం జరుగుతుంది చెప్పినామా వెళ్ళిపోయినామా అన్నట్టు కాకుండా చాలా విషయాలు తెలుసుకున్నాను. అండ్ ప్రతి చోట జరిగే బోనాలకి పాత బస్తీలో జరిగే బోనాలకి మస్తు డిఫరెన్స్ ఉంటుంది. అంటే కేవలం బోనాలు అంటే ఇందాక అన్నట్టు కేవలం తాగి తినే పండుగ మాత్రమే ఇందాక అన్న విషయం వాస్తవమే, అట్లా మాత్రమే పోర్ట్రేట్ అయ్యేది. కానీ ఇప్పుడు బోనాలంటే చాలా కల్చర్ అనేది పోర్ట్రేట్ అవుతుంది. చాలా మంది కూడా ఘటాలంటే ఎరగలేకపోయేది, కానీ హోల్ సిటీ వాళ్ళు చేసే ఘటాల ఊరేగింపుతో అసలు అమ్మవారికి బోనాల కంటే ముందే ఘటం రూపంలో తీసుకొస్తారు అమ్మవారిని అని ప్రపంచానికి తెలిసేటట్టు చేసారు. సో ఆ కల్చర్ మనం చూడాలి ఘటాలకు సంబంధించి అంటే అది కేవలం పాత బస్తీకి మాత్రమే సొంతం. మిగతా చోట్ల కంటే కూడా చాలా గ్రాండ్ సెలబ్రేషన్స్ అనేవి కూడా. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ నకుల పరమకృష్ణ వచ్చేసారు. వారికి స్వాగతం సుస్వాగతం వేదిక మీద కోరుతున్నాను వారిని. సో అట్లా ఘటాలకు సంబంధించిన ప్రత్యేకత పాత బస్తీకి సొంతం అన్నమాట. ఇక జగదాంబిక అమ్మవారి గుడికి వెళ్ళి బోనాలు షురు అయ్యేది అని అందరికి తెలుసు కదా. ఎక్కడ కూడా ఒక రోజు 2 రోజులు పండగ జరుగుతుంది, కానీ గోల్కొండ కిలలో మాత్రం నెల రోజుల పాటు పండగ. ఇక పాత బస్తీ దగ్గరకు వచ్చేసరికి మనకి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది బోనాల పండుగ. అండ్ దాని తర్వాత తెల్లారి జరిగే పలారం పండుగ. సో ఎంత ప్రత్యేకంగా కనిపిస్తుంది అంటే అది చూడడానికి పక్క రాష్ట్ర వాళ్ళు కూడా వస్తారంటే ఇక్కడికి. సో అంత ప్రత్యేకత. ఎందుకంటే ఇవన్నీ నేను ఎవరో చెప్తే కాదు, ప్రాక్టికల్ గా నేను గ్రౌండ్ రియాలిటీలో ఉండి అక్కడ ఉండి ఎక్స్పీరియన్స్ చేసినవి, అక్కడ ఉండి నేను కవర్ చేసినవి అనమాట. సో అసలు తెలంగాణ కల్చర్ అంటే ఒక్క మాటగా చెప్పడానికి అస్సలు సరిపోదు. ఇంకా చెప్పాలి అంటే ఇందాక మనం ఇక్కడ ఒక పర్ఫార్మెన్స్ చూసినాం, పోతరాజులకు సంబంధించి కావచ్చు, బోనాలకు సంబంధించి కావచ్చు. మిగతా ఏ పర్ఫార్మెన్స్కి అయినా కానీ ఒక మేకప్ అవసరం ఖచ్చితంగా, ఒక మ్యూజిక్ అవసరం, ఒక పాట అవసరం. కానీ మన తెలంగాణలో బోనాలకి అసలు ఏది అవసరం లేదని ఇందాక ఇక్కడ ఉండే ఒక ప్రోగ్రామ్ చూస్తే మనకు అందరికీ అర్థమై ఉండొచ్చు. సో ఒక్కసారి కళ్ళకు పెట్టినట్టు మళ్ళీ మనకి బోనాలు కావచ్చు, ఘటాలు కావచ్చు అండ్ పోతరాజులకు సంబంధించినవన్నీ కూడా ఈ వేదికపై నుంచి చూసినాం. అండ్ పాత బస్తీ పోతరాజులకి ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఒక కుటుంబ సభ్యులు వేసినప్పటికీ ఎటువంటి కాస్మెటిక్స్ కావచ్చు, ఎటువంటి మేకప్ లేకుండా అనేది అక్కడ పోతరాజు వేయడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఫస్ట్ టైం ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో నేను మాట్లాడినప్పుడు కూడా అది వాళ్ళ ఉన్నటువంటి పెద్దలు పల్లె లక్ష్మణరావు గౌడ్ గారు, పెద్దలు హనుమంతరావు గారు, ఆ విధంగానే ఈ కార్యక్రమ చైర్మన్గా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ గారు, అధ్యక్షులు అరవింద్ కుమార్ గౌడ్ గారు, ఇంత గొప్పగా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమన్వయం చేస్తున్నటువంటి నా చిరకాల మిత్రులు వెంకటేష్ గారు, సభా ప్రాంగణంలో ఆశీనులైనటువంటి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ ఉన్నటువంటి సన్నివేశం పెద్దలు మహాకాళి మహేష్ గౌడ్ గారు
వారి గురించి సోదరి బోనాలు, హైదరాబాద్ నగర చరిత్ర, బోనాలు రాగానే సింహవాణి అమ్మవారు ఎలా జ్ఞాపకం వస్తారో ఆ సింహవాణి లాల దర్వాజలో ఉన్నటువంటి సింహవాహిని అమ్మగారిని జ్ఞాపకం చేసుకోగానే మనకు గమనంలోకి జ్ఞప్తిలోకి వచ్చేటటువంటి మరొక వ్యక్తే కీర్తిశేషుడు మహాకాళి మహేష్ గౌడ్ గారు. బోనాల ప్రత్యేకత, ఆచార వ్యవహారాలు, ఈ హైదరాబాద్ నగరం పాత బస్తీలో, పాత నగరంలో జరిగేటటువంటి తీరుతెన్నులన్నీ కూడా సోదరి చక్కగా వివరించింది. ప్రత్యేకంగా ఇవాళ మనం పాత నగరంలో పుట్టి పెరిగినటువంటి మేమంతా అప్పుడు వచ్చి మర్చిపోయినా కానీ ఆయన వచ్చి చాలా జ్ఞాపకం చేసి మమ్మల్ని అందరూ కూడా మహేష్లో ముందున్నట్లే మాట్లాడారు. నిజంగా కూడా వకలమ్మ గారు మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని అవార్డు కార్యక్రమము మరి తొందరగా ముగిద్దాము. ముందుగా టెంపుల్ కమిటీ తరఫు నుంచి గోల్కొండ దేవాలయం నుంచి శ్రీకాంతాచారి గారు వారు ఎన్నో సంవత్సరాలుగా అమ్మవారి సేవలో వారు నిమగ్నమై అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా వారి ఇంటి నుండే అమ్మవారి చిత్రపటము అక్కడ ఊరేగింపుగా తీసుకుపోయి అక్కడ గోల్కొండ అమ్మవారి చెంతన పెట్టడం జరుగుతుంది. శ్రీకాంతాచారి గారు వారిని సగర్వంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారికి సన్మానించవలసిందిగా డాక్టర్ వకలమ్మ కృష్ణమూర్తి గారు, డైరెక్టర్ శర్మ గారిని కోరుతున్నాము. గంగతో పాటు దరిదడయ్యన్నారు ఉన్నవాళ్ళు తప్పకుండా కొడితే మహాసారు. వాళ్ళ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. సంజయ్ శాస్త్రి గారు, జగన్ క్రానికల్ రిపోర్టర్ గారు. తదుపరి రేణుగుంట సురేష్ గారు, మరి మంచి డిజైనర్ రేణుగుంట సురేష్ గారు, వారిని వేదిక మీద ప్రణవదేవి సరస్వతి పాదనేవతి చిత్రయవతం రాజు గారు గోల్కొండ దేవాలయంలో వారి సేవలు ఎంతో అమోఘము. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి సేవలు రాజు గారు అంటే ఒక్కొక్క కులము ఒక్కొక్క వృత్తి చేస్తారు అక్కడ ప్రతి సంవత్సరం కూడా అక్కడ. కాబట్టి రాజు గారు, చాక రాజు గారు వారు సేవలు అందిస్తున్నారు అమ్మవారి సేవలు. తదుపరి నరసమ్మ పోచమ్మ, నరసమ్మ గారు, నరసమ్మ పెద్ద మనిషి. ఆమె ఈ ఏజ్లో, ఈ వయసులో కూడా వారు అమ్మవారి సేవలో నిమగ్నమై ఎన్నో సంవత్సరాలుగా అమ్మ సేవలో వారు పనిచేస్తున్నారు. గోల్కొండ జగదాంబిక దేవాలయంలో నరసమ్మ గారిని కూడా వేదిక రావాల్సి కోరుతున్నాము. నిజంగా మాకు అదృష్టం అంతా కూడా ఇంత పెద్ద మనుషులు అందరూ కూడా మేము గౌరవించుకుని సత్కరించుకుని నిజంగా మహాకాళి మహేష్ గౌడ్ గారు ఎవరి ట్రస్ట్ చేసుకున్న పుణ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్దలు నరసమ్మ గారిని వేదిక రావాల్సి కోరుతున్నాము. సూర్యప్రకాష్ గారు 400 మెట్లు ఎక్కి ఆ గోల్కొండ పైన ఉన్న జగదాంబిక అమ్మవారిని సేవ చేసుకొని దిగే ఈ నరసమ్మ సన్మానించుకోవడం మనకు అదృష్టంగా భావించారు. ఎందుకంటే ప్రతిరోజు ఇప్పటికి కూడా 400 మెట్లెక్కి పైకి పోయి పూజ చేసి వస్తున్నారు. ఆమె జీవితం కూడా అమ్మవారికి అంకితం చేసింది.
రామాయణంలో శబరిలాగా అమ్మవారి దేవాలయాల్లో ఆమె శ్రమించి భక్తితో ఆమె సమయం అంతా కూడా వినియోగించింది. డాక్టర్ మతులాబల కృష్ణమోహన్ గారిని అదేవిధంగా మరో గోల్కొండ అమ్మవారి సేవలో తరిస్తున్నటువంటి శ్రీ ఆర్ లలిత కుమారి గారు, వారిని కూడా వేదిక మీద వద్దయా కోరుతున్నాము. ఆర్ లలిత కుమారి గారు మేమంటారు అదే చేస్తుందిగా డాక్టర్ మతులాబల కృష్ణమోహన్ గారిని, అదేవిధంగా దైవేశ్వర గారిని కోరుతున్నాము. హిరణ్యలోకస్య హిరణ్యహంద్రమానవాస్యేతి హిరణ్యవర్ణః హిరణ్యయాత్రయోనేన సత్య హిరణ్యదాత సత్యన్నమస్మై. సన్మానం పొందిన వాళ్ళందరూ కూడా ఆయా అలంకారాలతో సిద్ధంగా ఉండండి. మళ్ళీ గ్రూప్ ఫోటోలో మళ్ళీ ప్రస్తుతంలో అవుతుంది. తదుపరి పాత బస్తీ ఓల్డ్ సిటీ ఉమ్మడి దేవాలయాల వృత్తిదారుల సంఘం తరఫు నుంచి మరి బొమ్మరాజు దేవేందర్ గారు చాకలి, వారిని వేదిక మీద వద్దయా కోరుతున్నాము. బొమ్మరాజు దేవేందర్ గారు చాకలి సేవలు అందిస్తున్నారు అమ్మవారికి, వారిని సత్కరించవలసిందిగా డాక్టర్ కృష్ణమోహన్ రావు గారిని, అదేవిధంగా దేవేశ్వర గారిని, మళ్ళీ లక్ష్మణరావు గారిని, అన్నపూర్ణ గారిని కోరుతున్నాము. హిరణ్యలోకస్య హిరణ్యహంద్రమానవాస్యేతి హిరణ్యవర్ణః హిరణ్యయాత్రయోనే నిహత్య హిరణ్యదాత సత్యన్నమస్మై. తదుపరి వారి పేరు వచ్చి సరిత గారు బ్యాగరి వారు వేదిక మీద ఉంది అమ్ముతున్నాము. పేరు వచ్చి సరిత గారు, వారు కూడా వారి కులస్తుల వారి పరివారం కూడా వారిని సత్కరించవలసిందిగా మా యాంకర్ కావ్య గారిని శాలువాతో సన్మానిస్తున్నారు. కావ్య గారు ఏమంటున్నారు కోరుతున్నాము. కృష్ణమోహన్ గారిని, వెంకటేశ్వర గారిని. తదుపరి ముస్కిపేట అవినాష్ కుమారి గారు, వారు కూడా బంగారు మైసమ్మ దేవాలయం హరిబోలి గారిని, మల్లె లక్ష్మణ గారిని కోరుతున్నాము. హిరణ్యలోకస్య హిరణ్యహంద్రమానవాస్యేతి దేవేంద్ర శర్మ గారు, మల్లె లక్ష్మణ గారు హరిబోలి బంగారు మైసమ్మ దేవాలయంలో వారు సేవలు అందిస్తున్నారు. 2 సంవత్సరాలుగా ముస్కిపేట అవినాష్ గారు కుమారి కులస్తులు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. వారికి గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మహాకళి మహేష్ గౌడ్ తరఫున ఈ అవార్డును వారికి బహుకరించడం జరుగుతున్నది. శ్రీ దైవేంద్ర శర్మ గారు శ్రీమతి సరిత గారిని దైవేంద్ర శర్మ గారి శాలువాలో సన్మానిస్తున్నారు. కృష్ణమోహన్ గారు నాటిన నిలిచి వారిని మగవాళ్ళైనా చప్పట్లు కొట్టండి. శ్రీమతి పేరు లలిత గారు. తర్వాత ముస్కిపేట శ్రీ గజానన నాయచాల నల్లపోచమ్మ దేవాలయంలో ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. వారిని సత్కరించవలసిందిగా దేవేంద్ర శర్మ గారిని, నాటిన కృష్ణమూర్తి గారు. తదుపరి గట్టు రాంబాబు గారు చాకలి కులస్తులు. వారు కూడా శ్రీ మహాకాళి దేవాలయం, నల్లపోచమ్మ దేవాలయం, గజానన నాయచాల, వారు కూడా ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. గట్టు రాంబాబు గారు, వారిని దగ్గర కోరుతున్నాము. వచ్చేది శ్రీ గట్టు రాంబాబు గారు చాకలి కులస్తులు. బోనాల ఉత్సవాల్లో నిజంగా ప్రతి ఒక్క కులస్తుడి ఒక్కొక్క పాత్ర ఉంటుంది. చాకలి వారు, కుమ్మరి వారు, బ్యాగరి వారు, గౌడు వారు, ప్రతి ఒక్క సత్కరించుకుంటున్నాము చాలా బాగా చెప్పడంతో.
తదుపరి మదనాల శ్రీధర్ గారు, వారిని కూడా వేదిక మీద కోరుతున్నాము. మదనాల శ్రీధర్ గారు అమ్మవారి భక్తులు, వారిని కూడా చాలా వెంకటరమణ సంపాదిస్తున్నారు. हिरण्यलोकस्य हिरण्यभद्रवामनाथेन हिरण्यवर्णः हिरण्ययात्मनयोने सद्या हिरण्यदागदुर्जन्मभक्तैः. తదుపరి ఆదిదేవ సత్కారం వారు కూడా కృష్ణమూర్తి చేతులుగా శారదా జ్ఞాపిక. ధాన్యం ధనం అహం వశవత్రనాథం శతసంవత్సరం దీర్ఘాయుః. తదుపరి శ్రీ పల్లె లక్ష్మణరావు గారు గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, వారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, వారిని సత్కరించాల్సిన అవసరం కాబట్టి వారిని కూడా చాలా వెంటతో కృష్ణమోహన్ గారు సన్మానిస్తున్నారు. ధాన్యం ధనం అహం వశవత్రనాథం శతసంవత్సరం దీర్ఘాయుః. తదుపరి కావ్య గారు, మరి వారు ఎంతో శ్రమపరిచి గతంలో V6లో పనిచేస్తుంటే ఇప్పుడు వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చిన వారు, మరి ఈ కార్యక్రమానికి వారు కూడా కృష్ణమోహన్ రావు గారిని చేతి మీదుగా శారదా సన్మానం. శ్రీమతి కావ్య గారు వారు ఎంతో ముందు మాట్లాడుతుంటే విధంగా టీవీలో మాట్లాడుతుంటే థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. తదుపరి గౌడ సంఘం నగర అధ్యక్షులు దేవేంద్ర గారు, వారిని కూడా శాలువా నిబంధనతో సత్కరిస్తున్నాము. శాలువా జ్ఞాపికతో కృష్ణమోహన్ సత్కరిస్తున్నారు. అదేవిధంగా రాములు గౌడ్ గారు బోయిగూడ గౌడ సంఘం అధ్యక్షులు, వారు కూడా వారిని వేదిక మీద రావాలని కోరుతున్నాము. వినోద్ గౌడ్ గారు, వారు కూడా బోయిగూడ నుంచి వచ్చేసి వారు కూడా ధాన్యం ధనం అహం వశవత్రనాథం శతసంవత్సరం దీర్ఘాయుః. రాములు గౌడ్ గారు బోయిగూడ గౌడ సంఘం, వారు సన్మానిస్తున్నారు. అదేవిధంగా వినోద్ గౌడ్ గారు బోయిగూడ గౌడ సంఘం వచ్చేసి వారు కూడా हिरण्यलोकस्य हिरण्यसमुद्रवामनाथेन हिरण्यवर्णः हिरण्ययात्मनयोने. తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ గౌడ సంఘం నాయకులు, వారు కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాము. శ్రీనివాస్ గౌడ్ గారు అయిపోతాం 5 నిమిషాలు. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ గౌడ సంఘం నాయకులు, వారు శాలువా గౌడ సన్మానిస్తామని. అదేవిధంగా మరొక శ్రీనివాస్ గౌడ్ గారు అసిఫ్ నగర్ గౌడ సంఘం నాయకులు, వారు కూడా కోరుతున్నాము. శతసంవత్సరం దీర్ఘాయుః. అదేవిధంగా సురేష్ గౌడ్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు ఆసిఫ్ నగర్ గౌడ సంఘం నాయకులు, వారిని శాలువా గౌడతో సన్మానిస్తున్నారు. हिरण्यलोकस्य हिरण्यसमुद्रवामनाथेन हिरण्यवर्णः हिरण्ययात्मनयोने सद्या हिरण्यदागदुर्जन्मभक्तैः. సురేష్ గౌడ్ గారు గౌలిపుర గౌడ సంఘం, వారు అధ్యక్షులు, వారిని కూడా శాలువా గౌడతో సన్మానిస్తున్నారు. కృష్ణమోహన్ గారు ధాన్యం ధనం అహం వశవత్రనాథం శతసంవత్సరం దీర్ఘాయుః. రాములు గారు, మరి మాకు ఢిల్లీలో గోడాలు చేసినప్పుడు చాలా సహకరిస్తుంటే రాములు గారు, వాళ్ళు కూడా ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఇక్కడ వారు ఉద్యోగం నిర్వహిస్తున్నారు. రాములు గారు వారిని సన్మానించవలసిందిగా చాలా సన్మానించి జ్ఞాపకం కోరుతున్నాము. हिरण्यलोकस्य हिरण्यसमुद्रवामनाथेन हिरण्यवर्णः हिरण्ययात्मनयोने सद्या हिरण्यदागदुर्जन्मभक्तैः.
వస్తారు. ధాన్యం ధనం వహం వజవత్రలాభం శతసంవత్సరం దీర్ఘాయుః. గౌరీ గారు వేదిక మీద రావాల్సింది దయచేసి. ఇప్పుడు ప్రసాద్ గారు ఓకే అందరు ఇక్కడ చూడాలి కొద్ది క్లోజ్ కొద్ది దగ్గర కొద్దిగా ఓకే రెడీ రెడీ ఇక్కడ చూడాలి అందరు స్మాల్